నేడు లీడర్లు పలువురు ప్రముఖులు మాటల తూటాలు పేల్చారు. ఒక్కో నేత తమదైన స్టైల్లో కామెంట్స్ చేశారు. డైనమిట్ల లాంటి ప్రసంగాలు చేశారు. ఎవరేమన్నారో ఒకసారి చూద్దాం. బాబుకు సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా వాళ్ళే భరించాలని చెప్పడం. దీని నుంచి ఫ్యూచర్లో ఈ స్టార్లు ఎవరైతే ఉన్నారో, ఈ క్రికెట్ స్టార్లు కావచ్చు, పొలిటికల్ స్టార్లు కావచ్చు, సినిమా స్టార్లు కావచ్చు, బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నాను. సరే, ఏం సంభాషణ జరిగిందో, వాళ్ళకి ఏం అహంకారం ఉందో నాకు సంబంధం లేదు, కానీ జనరల్గా విల్ఫుల్లీ ఇంటెన్షనల్లీ ఒక మనిషి చనిపోవాలనో లేకపోతే ఒక మనిషికి ఇట్లా జరగాలని చెప్పి కోరుకోవాలి. ఈనాడు తలెత్తుకొని తిరిగేటటువంటి భారత జాతికి అవమానం కల్పించినటువంటి అమిత్ షా గారి మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రధానమంత్రికి ఏమైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నా, నమ్మకం ఉన్నా, ఆ రాజ్యాంగ పరంగా మీరు ఈనాడు ఉన్నత పదవుల్లో దేశానికి పాలిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆలోచించుకోకపోతే భారత జాతి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఒక దంద నడుస్తుంది కరీంనగర్ జిల్లాలో. కాంట్రాక్టర్లు అందరూ సిండికేట్ అవుతారు. అందుకే ఇద్దరు జిల్లా కలెక్టర్ గారు చెప్పి నేను సిపిఆర్ కూడా చెప్తే సిపిఆర్ చెప్తారు. ఎవరైతే సిండికేట్ అవుతారో వాళ్ళ క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం గ్యారెంటీ. సిండికేట్ అవుతారు, సిండికేట్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ వర్క్స్ వాళ్ళే చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ వాళ్ళే చేస్తారు. ఎక్కడొక బిల్ రాకుంటే ఈ పనులు ఆపిస్తారు. 18 వర్క్స్ శాంక్షన్ అయితే ఒక 3 వర్షాలు కంప్లీట్ అవుతున్నాయి. 12 వర్క్స్ శాంక్షన్ అయితే 2 వర్షాలు కంప్లీట్ అవుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఏమంటారు, నిధులు తీసుకురాలే, నిధులు రాలే అంటారు. కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీకు తెలుసు. అప్పులకే ప్రతి గంటకు 3 కోట్లు వడ్డీగా అప్పులు కట్టాల్సి వస్తుంది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు గంటకు 3 కోట్లు మనం బాకీ కట్టాలి. నెలలో 6,000 కోట్ల రూపాయలు అప్పులు కట్టడే సరిపోతుంది. లేకుంటే వాస్తవానికి ప్రతిదీ కూడా పేదింటి బిడ్డలకు చేరాలనేటువంటి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అటు రాష్ట్రంలో కానీ అటు నేషనల్ లెవెల్లో పార్లమెంట్లో కానీ వైఎస్ఆర్సీపీ పోరాడుతుందే తప్ప ఏ కూటమిలో చేరేటటువంటి ప్రసక్తి లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టం చేయడం జరిగింది. వర్గీకరణ అడ్డుకునే శక్తులేమో వాళ్ళ ఆర్థిక బలం, వాళ్ళ రాజకీయ పలుకుబడి, వాళ్ళ మీడియా పలుకుబడితో అడ్డుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తామని వాళ్ళు ముందుకెస్తున్న సమయంలో జాతికి సాధించుకోవాల్సిన మనలోనే కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమం మీద కొంత అనుమానాలు పెరిగే విధంగా, ఉద్యమంని దెబ్బతీసే విధంగా అట్లాంటి ప్రయత్నాలు చేయడం మా భావ్యం కాదని. దేవుని పూజ చేస్తే స్వర్గం అంటే అది వక్రీకరణ కాదా, అవమానం కాదా? నరేంద్ర మోడీ ఏం మాట్లాడతావా? నిన్నటి దాకా నెహ్రూను అవమానం చేసినావు, ఇప్పుడు అంబేద్కర్ను అవమానం చేస్తున్నావు. అంటే వీళ్లకు బడుగు బలైన వర్గాలు పైకి రావద్దని, కేలి అగ్రకులాల వాళ్ళే రావాలి, కోటీశ్వర్లే, అదాని అంబానీలే రావాలి అన్న. అదే అంబేద్కర్ అదానికి ఒకే ఓటు, రిక్షా వారికి ఒకే ఓటు ఇచ్చిడా లేదా? అది సమానత్వం అన్నాడు. ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం అంటే పేదవాడు, తర్వాత గవర్నమెంట్ ఒక ఇల్లు మంజూరు చేయాలి, తర్వాత ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళు ఆ బాధ్యత తీసుకోవాలి. దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. 2014 ఎన్నికలు ఏం చెప్పాడు? రైతులకు రుణమాఫీ చేస్తా 95,000 కోట్లు. అయ్యా, 95,000 కోట్లు ఎలా చేస్తావయ్యా? రాష్ట్రం విడిపోయింది కదండి అయ్యా. రాష్ట్రం విడిపోతే సంపద లేదు కదయ్యా, ఎట్లా చేస్తావు? నేను ఎకనామిక్స్లో కింగ్ని, ఎంఏ ఎకనామిక్స్ చదివా, ముందు ఓటేయండి తర్వాత చూస్తా అన్నావు. ఓటేశారు, తర్వాత చూసావు మొత్తం గుండు కొరిగావు, రైతుల గుండంతా కొరిగావు. బంగారం ఇంటికి రాలా, తాకులమ్ము ఏలంపాటు పెట్టుకోవాల్సి వచ్చింది. దుర్మార్గంగా రైతులు నష్టపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం.